హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ అద్భుతంగా ముగిసింది. ఈ సీజన్లో అనేక జట్లు అద్భుత ప్రదర్శన చేసి అభిమానులను మెప్పించాయి. ఇప్పుడు అందరి దృష్టి 12వ సీజన్ పై ఉంది. అయితే సీజన్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నా జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్లను అంచనా వేస్తూ రాబోయే మార్పులకు సన్నద్ధమవుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు కొత్త వ్యూహాలను అమలు చేయడానికి కెప్టెన్సీలో మార్పులను పరిశీలించవచ్చు. అయితే కొన్ని జట్లు ఈ తప్పులను చేయకూడదు, ఎందుకంటే వారి ప్రస్తుత కెప్టెన్స్ జట్టుకు విజయాలను అందించారు. PKL 12 కోసం కెప్టెన్సీ మార్పు చేయకూడని 3 జట్ల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 3 టీమ్స్ వాళ్ళ కెప్టెన్లను 12వ సీజన్ కు ముందు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వారెవరో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే కబడ్డీ అప్డేట్స్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 3 స్థానంలో వచ్చేసి యుముంబా సునీల్ కుమార్. యుముంబా PKL 11వ సీజన్ లో సునీల్ కుమార్ ను కెప్టెన్ గా నియమించింది. జట్టు టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ప్లే ఆఫ్స్ వరకు చేరింది. సునీల్ కుమార్ PKL చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా నిలిచారు. కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ఆయన పేరిట ఉంది. గతంలో ఆయన కెప్టెన్ గా PKL ట్రోఫీ గెలుచుకున్నారు. అందువల్ల యుముంబా జట్టు ఆయన్నే తదుపరి సీజన్ కు కూడా కెప్టెన్ గా కొనసాగించాలని నా అభిప్రాయం. ఇక నంబర్ 2 స్థానంలో వచ్చేసి దబాంగ్ ఢిల్లీ అషు మలిక్. దబాంగ్ ఢిల్లీ తరపున అషు మలిక్ PKL 11వ సీజన్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. నవీన్ కుమార్ గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు అషు మలిక్ ఒంటరిగా రైడింగ్ బాధ్యతలను చేపట్టి జట్టును సెమీఫైనల్స్ కు తీసుకెళ్లారు. గత సీజన్ లో అషు మలిక్ 262 రైడ్ పాయింట్లను సాధించి రెండో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలిచారు. కెప్టెన్సీ చేస్తూనే మంచి ప్రదర్శన చేయగల సామర్థ్యం ఆయనలో ఉంది. అందువల్ల దబాంగ్ ఢిల్లీ ఆయనను కెప్టెన్ గా కొనసాగించాలి. ఇక నంబర్ 1 స్థానంలో వచ్చేసి హర్యానా స్టీలర్స్ జైదీప్ నేతృత్వంలో హర్యానా స్టీలర్స్ PKL చరిత్రలో మొట్టమొదటిసారిగా టైటిల్ గెలిచింది. టైటిల్ గెలిచిన కెప్టెన్ ను ఏ జట్టైనా తప్పించాలని కోరుకోదు. జైదీప్ ఒక ఆటగాడిగా ఎంతో గొప్పగా రాణించలేకపోయినప్పటికీ ఆయన కెప్టెన్సీ అద్భుతంగా ఉండింది. జట్టును సమర్థవంతంగా నడిపించిన ఆయనను కెప్టెన్ గా కొనసాగించాలి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ 3 కెప్టెన్లను 12వ సీజన్ కు ముందు మార్చవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.